అతను టీవీ ద్వారా ఏదో కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఆయన ఇంట్లో కూర్చొని ఏదో అప్పచెప్పి ఒక మంచి సంవత్సరానికి ఒకటి పూజలు, శివాలయాల్లో పూజలు అవి ఇవి చేసిండొచ్చు అందరూ భక్తులంతా అనుకూల విధంగా. కాకపోతే అతను నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ అవగాహన రాహిత్యంగా అతను చేస్తున్నాడు. అన్ఫిట్ ఫర్ జాబ్ అనేది ప్రజలకు అందరికీ, భక్తులకు అందరికీ తెలుసు. ఎందుకంటే జరుగుతున్న విషయాలంతా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి నుంచి కూడా ఆయన కూడా ఈ బాధ్యత, సింహాచల బాధ్యతలో బాధ్యత వహించి తప్పుకోవాలి అతను. ఎందుకంటే అతను ఎవరిని సస్పెండ్ చేయాలి? అర్హత లేని కమిషనర్ని వేశారు కదా, కమిషనర్ దగ్గర నుంచి సస్పెండ్ చేయమని అడిగినాం. అక్కడ ఈవోను వీరు చెప్పిన పనులు, ఈవోను అక్కడ ఉన్నటువంటి ఈఈని వారిని బలి చేస్తారా? కాంట్రాక్టరు నాకు తెలియదు, నేను కట్టను బాబో అన్నాడు ఆయన. కానీ అతనితో బలవంతంగా కట్టించారు, బలవంతంగా కట్టించారు. కమిషనరు 10 రోజుల నుంచి అక్కడే ఉండి కట్టించాడు. ఇప్పుడు దీనికి కమిషనరా బాధ్యుడు? చిన్న ఉద్యోగస్తుల బాధ్యులు. దీన్ని కమిషనర్ బాధ్యత వహించి మంత్రి తప్పుకోవాలి. అతను అవగాహన రాహిత్యంగా వాళ్ళు చేసిన దానికి కమిషనర్ను వెంటనే విధుల నుంచి పంపిస్తే ఈ దేవాదాయ శాఖ బాగుపడుతుంది. దేవాదాయ శాఖ భూములన్నీ కూడా భక్షించే కార్యక్రమంలో ఉన్నాడు. చూశారు కదా, తిరుమలలో శారదాపీఠం దాన్ని కంప్లీట్గా స్వాధీనం తీసుకున్నారు. ఏం చేయబోతున్నారండి అక్కడ? వాడికి స్వామీజీలన్నా భయం లేదు, భక్తులన్నా భయం లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. ఇంతకుముందు దేవాదాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అనుకూలంగా ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టడం, ఈ 2 అంశాల మీదే వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి స్వామీజీలను ఇచ్చినది తీసేసుకున్నారు. ఇప్పుడు స్వామీజీలకు దాదాపు స్వామి ఆ రోజు విశాఖపట్నంలో భూమి ఒక ధార్మికంగా ఒక యోగా కేంద్రాన్ని కానీ ఒక ఆధ్యాత్మిక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాడు. దానికి స్వామి డబ్బు ఇచ్చి తీసుకున్నాడు. డబ్బు దాదాపు ఎకరాకు 10 లక్షల రూపాయలు ఏదో కట్టి తీసుకోవడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని వేరే భూముల్ని 99 పైసలకు ఇస్తున్నాడు. టీ రాదు. అర్హత లేని కంపెనీలకు, అంటే అడ్రస్ లేని కంపెనీలకు అలా అనొద్దండి, మీరు అనొద్దు. ఆయన కేశినేని నాని గారికి క్లాస్మేటు, ఆయనకు నమ్మకస్తుడు. ఆ నమ్మకం మీద ఇచ్చారు, తప్పే ఉందండి. మీరు కూడా 10 లక్షలు ఉంటే తీసుకొని వెళ్తే ఆయన మీకు ఒక 60 ఎకరాలు కాదు కానీ ఒక 59 ఎకరాలని ఇప్పిస్తాడు ఆయన. నేను పోతానండి, నాకు 5 ఎకరాలు ఇమ్మనండి చాలు, నేను అంతకన్నా పెద్ద కంపెనీ పెడతా. ఆయన ఒకటి 59 ఎకరాలు తక్కువ ఆయన ఇవ్వడండి, 59 తక్కువ ఇవ్వడం. మీరు వెళ్ళండి తీసుకుని 10 లక్షలతో కంపెనీ పెట్టుకోండి. 2 నెలలు, 1 నెల 2 నెలలు అయితే పర్లా. ఇంకా మీ కంపెనీ ఇంకా ఏంటంటే ఇంకా పుట్టి ఆయన దగ్గరికి పోవాలంటే ఉంది కాబట్టి బిడ్డ ఇంకా కళ్ళు తెరవకపోయినా సరే ఇస్తారు. అదే 100 అంత జనరస్ ఎంపీ అక్కడ ఉంటే మీరు ఆయన పట్టుకుని నిందిస్తారు. అదేనండి, 100 కోట్ల సూట్ కేసు వెనకలు ఇచ్చేసి వస్తే మళ్ళీ ఆ 10 లక్షలకు 99 పైసలకు మాకు ఇస్తారు. కానీ ఆ 100 కోట్లు మా దగ్గర లేవు. రెడీగా ఉండండి. మీరు 10 లక్షలు ఉంటే మీరు బస్సులో వెళ్తారో, రైల్లో వెళ్తారో, విమానంలో వెళ్తారో, బైక్ మీద వెళ్తారో, పాక్కుంటూ వెళ్తారో. సార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెడీ టు అలాట్ ల్యాండ్ ఫర్ యూ. ఆ 10 లక్షలకి ఇస్తుందంటే మీ బోటి వాళ్ళతో తీసేసుకొని కొంచెం అప్పో చేసి 10 లక్షలు ఇస్తాం. ఆ వెనకలు ఉన్నటువంటి 100 కోట్ల 200 కోట్ల సూట్ కేసులు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇస్తారు? కలుపుకోండి అంటున్నా. ఎవరు మనకి ఇచ్చే పని లేదు, వాళ్ళు ఇయర్ కానీ ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో. అది టీటీడీకి సంబంధించి ఇంకొక ప్రధానమైన వివాదం హఠాత్తుగా తెర మీదకి వచ్చింది. మొత్తం 42 గెస్ట్ హౌస్ల పేర్లు మార్చేశారు. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్, సంస్థల పేర్లు కాకుండా. అది నరేంద్ర చౌదరి గారిని ఉద్దేశించి చేశారు. ఆయన ఒక్కడిది మారిస్తే రచన అనే పేరుతో ఉంది, మారిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం అందరిది కలిపి మార్చేశారు. దేవుడి పేరు మీద ఉండటాన్ని నేను స్వాగతిస్తున్నా. గెస్ట్ హౌస్లు సొంతంగా ఏదో సిమెంట్ కంపెనీ పేరునో లేకపోతే ఐరన్ కంపెనీ పేరునో ఉండకుండా, వ్యక్తుల పేరుతో కాకుండా, సంస్థల పేరుతో కాకుండా దేవుడి పేరుతోటే, అయ్యవారి పేరుతోనే, అమ్మవారి పేరుతో ఉంటాయి. బట్ నిజంగా ఆ ఒక్కడిని ఇబ్బంది పెట్టడానికి 42 పేర్లు మార్చారా? నిజంగానే వాళ్ళ ఇంటెన్షన్ మంచిదంటారా? సార్, ఒకటి తిరుమల, ఇంతకుముందు చెప్పా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఉన్నటువంటి చైర్మన్ అన్ఫిట్ ఫర్ జాబ్ అని. ఒక్కరిని మేలు చేయడం కోసం 100 మందికైనా అన్యాయం చేస్తారు. 100 మందిని అక్కడ ఒకరికి మేలు చేసేవాడి కోసం 100 మందికి అన్యాయమైనా చేస్తారు. 100 మందికి ఇక్కడ వీళ్లకు న్యాయం చేసి అక్కడ ఒకరిని ఇద్దరిని కూడా పోగొట్టే శక్తి ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది. వారు కక్షపూరితంగా ప్రతి ఒక్కటి కూడా ఈ పైన కొండపైన ఉన్నటువంటి కార్యక్రమాలు, అక్రమాలు కానీ, లడ్లు విపరీతమైన బ్లాక్లో లడ్డు, పెద్దపీట, ఎవరికి విఐపీలకు పెద్దపీట వేస్తున్నారు. సామాన్యమైన భక్తులను చాలా పడిగాపులు కాచి అక్కడ ఇది చేసుకునే పరిస్థితి. దర్శనం సింహాచల దేవస్థానంలో జరిగిండేది కూడా అదే. పొద్దున్నే ఉదయాన్నే విఐపీ టికెట్స్ అంతా ఎక్కువ ఇచ్చి ఈ విఐపీ దర్శనాలకు బాగా ఎక్కువ పెట్టి సామాన్యమైన భక్తులను లైన్లో నిలబెట్టడం వల్లనే ఆ అపశృతి జరిగింది. అందులో దాన్ని ఇంకొకటి, వర్షాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు.
అంటే సింహాచల దేవస్థానంలో అనాదిగా సింహాచల దేవస్థానంలో ఎప్పుడు ఏమి జరిగినా చందనోత్సవం జరిగినా కూడా పూల వర్షం కుదురుస్తుంది. అంటే బాగా స్వామి అందరూ భక్తులంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి నిజస్వరూపాన్ని దర్శించుకోవాలని చల్లని వాతావరణం ఏర్పాటు చేయాలని స్వామివారే ఉదయాన్నే ప్రతి చందనోత్సవంకి లైట్గా వర్షం పడుతుంది. బాగా అందరూ అనుకూలంగా ఉండడానికి, వాతావరణం అనుకూలంగా ఉండడానికి. వీరు దాన్ని అడ్డం పెట్టుకొని భారీ వర్షం వల్ల గోడ కూలింది. సరే, భారీ వర్షమే పెట్టారనుకోండి, మీరు ఆ గోడ కట్టడంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని అడుగుతున్నాను నేను. 4 రోజుల్లో గోడ ఏం కడతారు కానివ్వండి. శ్రీకాంత్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. దేవాదాయ శాఖ మీద మీరు చాలా భారీ ఎత్తున ఎలిగేషన్స్ లెవెల్ చేశారు. 500 కోట్ల స్కామ్ ఒకే ఒక మనిషి చేశాడంటే ఆశ్చర్యంగా. మీరున్నప్పుడు కూడా ఆయనకు ఉద్యోగం చేస్తున్నాడు కదా, మరి అప్పుడు మీరు వెళ్ళి లేదా? నేను చెప్తాను, ఇంకా చెప్తా. దేవాదాయ శాఖలో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంకా ఇతనే కాదు, రామచంద్ర మోహన్ అనేటువంటి వ్యక్తే కాదు, చంద్రశేఖర్ ఆజాద్, అతని పేరు చంద్రశేఖర్ ఆజాద్ పెట్టుకొని అతను 250 కోట్ల స్కామ్లో ఉన్నాడు, సీఎం భూ వివాదంలో. విజయరాజ్ అనేటువంటి వ్యక్తి అడిషనల్ డీసీ, అతను కూడా ఇదే కార్యక్రమంలో. వీళ్ళు ముగ్గురిని దేవాదాయ శాఖ ప్రభుత్వం ఎప్పుడు వీరిని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ మంత్రులను పోయి ప్రసన్నం చేసుకొని వారి యొక్క స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి, ఇది ప్రభుత్వాలు గమనించాలి. ఏ ప్రభుత్వమైనా సరే వారు ముగ్గురిని శిక్షిస్తే తప్ప ఈ దేవాదాయ శాఖ ఇటువంటి తిమింగలాలు, ఈ 3 పెద్ద తిమింగలాలు ఈ 10 నెలల్లో ప్రతి ఒక్క దేవాలయంలో ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేలు, ఎక్కడా కమిటీలు లేవు. దేవాదాయ శాఖలో ఇప్పుడు ఏ ఒక్క దేవాలయానికి కమిటీలు లేవు, చైర్మన్ లేరు. ఇప్పుడు నిన్న జరిగిన అపశృతి జరిగిన కార్యక్రమానికి కూడా కమిటీలు లేకపోవడమే. కమిటీలు లేకుండా, అక్కడ చైర్మన్ లేకుండా, మెంబర్స్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా లోకల్ ఎమ్మెల్యే ఈ కమిషనరు ఇద్దరు కలిసి భూములు కానీ దేవాలయ ఆస్తులను కానీ ఆలయంలో వచ్చే యొక్క ఆదాయాన్ని కానీ పంచుకుంటున్నారు. వారికి ఏదో కుటీర పరిశ్రమ మాదిరి చంద్రబాబు నాయుడు గారు వీరందరినీ ప్రోత్సహిస్తున్నాడు అనేది నిజం. ఎందుకంటే ఏమనండి, అట్లా లేకపోతే ఈరోజు ధార్మిక పరిషత్తు ఇలా బ్లాటెంట్ ఎలిగేషన్స్ కాకుండా కమ్ విత్ ఎవిడెన్స్ అంటే సటన్లీ మనం గవర్నమెంట్ అడగచ్చు, ఎవిడెన్స్ తో రండి. దండిగున్న ఎవిడెన్స్ తో పాటు ఇస్తా ప్రతి ఒక్కటి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో నెలకు 30-40 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. దాన్ని ఎమ్మెల్యేకి పంపిస్తున్నారు, అక్కడ కమిషనర్కి పంపిస్తున్నారు, దేవాదాయ శాఖ పంచుకుంటాను. నేను అన్ని విత్ ఎవిడెన్స్ తో ఈసారి వచ్చే మూమెంట్ లో కలుద్దాం మీతో. ఈ దఫా వచ్చేప్పుడు మీరు ఎవిడెన్స్ తో రండి, ఖచ్చితంగా మనం